హలో అండి. ఇవాళ మరికొన్ని వర్డ్స్ చూద్దాం. జూబ్లియంట్ అంటే జూబ్లియంట్ ఆనందంగా అని. ఓకే, ఉల్లాసంగా ఆనందంగా అని అంటాం కదా. హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనమాట. జుడిషియస్ అంటే వివేకవంతమైన, ఓకే, వివేకంగా ఉండడం. జస్టిఫై అంటే నిజాన్ని నిరూపించడం, అంటే సరి అయిన కారణం అన్నమాట. జస్టిఫై అంటే సమర్థన లేదా సరి అయిన కారణం లేదా నిజాన్ని నిరూపించడం. ఓకేనా, టు గివ్ రీజన్స్ ఫర్ సంథింగ్. జియోపార్డైజ్ అంటే ప్రమాదంలో పడేయడం అనమాట. టు పుట్ ఇన్ డేంజర్, రిస్క్. ఓకేనా. జార్గాన్ అంటే పరిభాష అనమాట, అంటే సాంకేతిక పదజాలం అనమాట. సాంకేతిక పదజాలం అంటే ఏంటి? టెక్నికల్ స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఒక ప్రత్యేక గుంపు వాడుక భాష అని అర్థం. ఓకేనా. ఇడియమ్స్ చూద్దామండి. కప్ ఆఫ్ టీ అంటే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి గల, ఒక దానిలో ఆసక్తి ఉంది అని అర్థం. ఓకే, ఏదైనా విషయంలో ఆసక్తి ఉంది అని అర్థం. కప్ ఆఫ్ టీ అంటే ఆసక్తి ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. యాజ్ ఫిట్ యాజ్ ఫిడల్ అంటే హెల్దీగా ఉన్నామా, అంటే ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. అండర్ ద వెదర్ అంటే ఒంట్లో బాగాలేదు, ఫీలింగ్ ఇల్. అండర్ ద వెదర్ అంటే ఒంట్లో బాగాలేదు అని అర్థం. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే వెంటనే. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే వెంటనే. ఆల్ ఇయర్స్ అంటే ఫుల్లీ లిజన్, అంటే జాగ్రత్తగా వింటున్నామని చెప్పి అర్థం. జాగ్రత్తగా వినండి అని అంటారు కదా, ఆల్ ఇయర్స్. త్రో ఇన్ ద టాల్ అంటే గివ్ అప్ అనమాట, వదిలేయడం అనమాట. ఓకే, డోంట్ గివ్ అప్ అంటారు కదా, అంటే వదలొద్దు అని దాని అర్థం. త్రో ఇన్ ద టవల్ అంటే వదలొద్దు అని, వదిలేయడం అని అర్థం. ఓకే, త్రో ఇన్ ద టవల్ అంటే వదిలేయడం. ఓకే. డ్రా ద లైన్ అంటే సెట్ ఏ లిమిట్, అంటే నీ పరిధిలో ఉండు అని అర్థం. హిట్ ద సాక్, గోయింగ్ టు స్లీప్ అంటే వెళ్ళి పడుకో అని అర్థం. హిట్ ద సాక్ అంటే వెళ్ళి పడుకో. ఇవి వచ్చేసి ప్రిపోజిషన్స్తో కూడిన పదాలండి. ఎఫెక్షన్ ఫర్ ద మదర్ హ్యాస్ గ్రేట్ ఎఫెక్షన్ ఫర్ హర్ చైల్డ్. ఎఫెక్షన్ ఫర్ అంటే ప్రేమ, అనురాగం లేదా మమకారం. ఓకే, ఎఫెక్షన్ ఫర్ అంటే ప్రేమ అన్నమాట. ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయం, అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బికి మార్చడం, అంటే వేరే అవకాశం ఉందన్నమాట. ఒకదానికి బదులు ఉండే మార్గం అన్నమాట, వేరే అవకాశం. అగ్రీ విత్ అంటే ఒప్పుకోవడం. ఎయిమ్ ఎట్ అంటే లక్ష్యంగా పెట్టుకోవడం. అంబిషన్ ఫర్ అంటే కోరిక, ఆకాంక్ష, ఆశయం. అంబిషన్ ఫర్ అంటే ఆశయం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫ్రేజల్ వర్బ్స్ కూడా చూసేద్దాం. పుట్ అక్రాస్ అంటే స్పష్టంగా చెప్పడం, అర్థమయ్యేలాగా వివరించడం అనమాట. పుట్ అక్రాస్ అంటే స్పష్టంగా చెప్పడం. పుట్ ఫార్వర్డ్ అంటే సూచించడం, అంటే ఒక ఐడియా లేదా ఆలోచన ముందుకు తేవడం అనమాట, లేదా చెప్పడం. ఒక ఆలోచనని ముందుకు తేవడం, ఒక ఐడియా కానీ ఒపీనియన్ కానీ ముందుకు తీసుకొచ్చి చెప్పడం. పుట్ ఫార్వర్డ్ అంటే. పుట్ త్రూ అంటే ఫోన్ కలపడం లేదా కష్టాల్లో పెట్టడం. ఓకే, పుట్ త్రూ అంటే కష్టాల్లో పెట్టడం, లేదా పుట్ త్రూ అంటే ఫోన్ కలపండి అంటారు కదా, అలా. ఇప్పుడు పాతవన్నీ రిపీట్ చేద్దాం. అబైడ్ బై కట్టుబడి ఉండడం. యాబ్సెంట్ ఫ్రమ్ హాజరు కాలేదు. అబ్జార్బ్ ఇన్ నిమగ్నమైన, లీనమైన. యాక్సెస్ టు అవకాశం, ప్రవేశం. అకౌంట్ ఫర్ వివరణ ఇవ్వు, కారణం చెప్పు లేదా జవాబు ఇవ్వడం, అంటే గమనించడం. ఓకే. ఈడియమ్స్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే సమస్యలు వచ్చినా మన మంచికే, అంటే కష్టంలో వచ్చినా మన మంచికే అని అర్థం. బీట్ అరౌండ్ ద బుష్ అంటే డొంక తిరుగుడుగా మాట్లాడడం అనమాట.
పాయింట్కి రాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడడం. బెటర్ లేట్ దెన్ నెవర్ అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అని అర్థం. పేషెన్స్ ఇస్ ద వర్చ్యూ అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. బెటర్ లేట్ దెన్ నెవర్ అంటే ఎప్పటికీ రాకపోవడం కంటే ఆలస్యంగా రావడం మంచిది అని అర్థం. ఫ్రేజల్ వర్బ్ పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్, డిలే లేదా ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్, రద్దు చేయడం. పుట్ అవుట్ అంటే ఆర్పేయడం అనమాట. లేదా పుట్ అవుట్ అంటే ఇంకో అర్థం ఉంది, బాధ. ఓకే, పుట్ అవుట్ అంటే నిరుత్సాహపరచడం. ఇంకో మీనింగ్ కూడా ఉంది పుట్ అవుట్కి, పబ్లిష్ అనే వస్తుంది. పబ్లిష్ అంటే ప్రచారం అండి. ఓకే, పుట్ అవుట్ అంటే ఆర్పేయడం. ఇంకో మీనింగ్ ఏంటంటే పుట్ అవుట్ అంటే బాధ లేదా నిరుత్సాహం అన్నమాట. పుట్ అవుట్ అంటే ప్రచారం అన్నమాట, ప్రచారణ. ఓకే, పుట్ డౌన్ అంటే రాయడం. ఓకే, పుట్ డౌన్కి ఇంకో మీనింగ్ ఏమంటే తక్కువ చేసి చూడడం, అంటే ఇన్సల్ట్గా చూడడం, అంటే అనగదొక్కి చూడడం, అలా వస్తుంది అర్థం. పుటప్ అంటే ఎక్కడ ఉంటున్నారు మీరు అని అడుగుతాం కదా, పుటప్. వేర్ డూ యూ పుటప్? ఓకే, వేర్ డూ యూ స్టే ఆర్ రిసైడ్ అంటాం కదా, అలా. పుటప్ అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే సాధించడం అనమాట. స్థాపించడం అంటే బుల్ ఆర్ కన్స్ట్రక్ట్ అనమాట. బిల్డ్, కన్స్ట్రక్ట్, ఎరెక్ట్, బిల్డ్. ఇంకో అర్థం కూడా ఉంది. పుటప్ అంటే డిస్ప్లే, అంటించడం అనమాట. మెరైన్ కన్జర్వేషన్ అంటే సముద్రంలో జీవరాశులు. మిడో సర్ప్రైజెస్ పచ్చిక బయర్లు అంటే గడ్డి ప్రదేశాలు. వల్నరబుల్ అంటే దయనీయమైన స్థితి అనమాట, హెల్ప్లెస్. పోచింగ్ అంటే హంటింగ్ అనమాట, వేటాడడం. వైడ్ స్ప్రెడ్ అంటే చాలా ఏరియాస్లో అంటే ప్రదేశాల్లో, అంటే విస్తరించిన ప్రదేశాలు అనమాట. డ్విండిల్డ్ అంటే తగ్గిపోవడం. బై క్యాచ్ అంటే వలలో చిక్కుపోవడం. హ్యాబిటైట్ అంటే నివాస స్థలం, సహజంగా నివసించే ప్రదేశం అన్నమాట. కాంపౌండెడ్ అంటే ఎక్కువ అన్నమాట, ఎక్కువ అవ్వడం, ఇంక్రీజ్ అన్నమాట. అంటే వడ్డీ మీద వడ్డీ, దెబ్బ మీద దెబ్బ, ప్రాబ్లం మీద ప్రాబ్లం, అలా ఎక్కువ అవుతూనే ఉంటుంది కానీ తక్కువ అవదు. కాంపౌండ్ అంటేనే ఎక్కువ అన్నమాట. ఇన్కోహెట్ అంటే ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అని అర్థం. ఓకే, ప్రిపోజిషన్ వర్డ్స్ చూద్దాం. ఓకే, ప్రిపోజిషన్ వర్డ్స్. అక్వైంటెడ్ అంటే తెలిసి ఉండడం, బాగా పరిచయం ఉండడం. అకార్డింగ్ టు అంటే ప్రకారం, అనుగుణంగా. అడాప్ట్ ఫర్ అనుగుణంగా మార్చుకోవడం లేదా అలవాటు పడడం. అడిక్వేట్ ఫర్ సరిపడినంతగా. అడ్జస్టెడ్ టు అంటే తగిన విధంగా మార్చుకోవడం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పుట్ విత్ అంటే బరాయించడం అనమాట, సహించడం. పుట్ ఎసైడ్ అంటే పట్టించుకోకపోవడం. పుట్ ఎసైడ్కి ఇంకో మీనింగ్ ఏంటంటే పొదుపు అనమాట. పుట్ బై అన్న పొదుపు. పుట్ ఆన్ అంటే వేసుకోవడం. పుట్ ఆన్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది. పుట్ ఆన్ అంటే బరువు పెరగడం. పుట్ ఆన్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది, ప్రిటెండ్ అంటే సాకులు చెప్పి తప్పించుకోవడం అనమాట. పుటిన్ అంటే కష్టపడడం, అంటే కృషి అనమాట. పుట్టిన్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది, రిక్వెస్ట్, విన్నపం, అంటే అడగడం అని అర్థం. బైట్ ద బుల్లెట్ ఇదొక ఇడియమ్. ఓకే, ఇడియమ్స్ చూద్దాం. బైట్ ద బుల్లెట్ గుండె రాయి చేసుకొని బరాయించు. కటింగ్ కార్నర్స్ సౌలభ్యంగా లేదా పనిని వేగంగా లేదా సులభంగా చేయడం. మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ అంటే పెద్ద సమ్మరీని చిన్నగా చేయడం అన్నమాట. అంటే ఈజీగా అంటే ఓ పెద్ద కొట్టే తెచ్చే అనమాట. ఓకే, అలా వస్తుంది మీనింగ్.
ఓకే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ ఒక ప్లేస్లో వచ్చేటట్టు చూస్తాను. ఇడియమ్స్ అన్నీ ఒక బుక్లో, ఫ్రేజల్స్ అన్నీ. సండే వస్తుంది కదా, అప్పుడు కూర్చొని రాస్తాను, నాకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా? ఇది రోజు రిపీట్ అవుతుందండి. ట్రైనింగ్ ఉంటుంది, రోజు వొకాబులరీ రిపీట్ ఉంటుంది, ఇంకా ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్. ఓకే, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.